మంచిర్యాల కేంద్రంలోని వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు తరగతులు జరగట్లేదని యజమానులను ప్రశ్నిస్తే ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాల నడపలేమని యజమానులు అన్నట్టు విద్యార్థులు తెలిపారు. కళాశాల యజమానులలో ఒకరైనటువంటి లిటిల్ ఫ్లవర్ స్కూల్ యజమాని సిద్ధయ్య పాఠశాల లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ముందు విద్యార్థులు ధర్నా చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని గురుదక్షిణ అధ్యక్షులు విజయ్ కుమార్ నార్మల్ల కోరారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతామని తెలిపారు. స్థానిక మంచిర్యాల డిప్లొమా కళాశాల పాలిటెక్నిక్ వివేకానంద విద్యార్థులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి తరగతులు జరగట్లేదు. ఇదే విషయాన్ని విద్యార్థులు యజమానుల దృష్టికి తీసుకురాగా మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఈ తరగతులు జరగట్లేదు, మేము కళాశాల నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాం, కళాశాల మూసివేస్తామని చెప్పేసి విద్యార్థులకు చెప్పడంతో విద్యార్థులు రోడ్డెక్కి మందమర్రిలోని ఒక పార్ట్నర్ ఈ వివేకానంద డిప్లొమా కళాశాలకు సంబంధించిన ఒక పార్ట్నర్ సిద్ధయ్య పాఠశాల ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. యాజమాన్యం చెప్తున్న విషయం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము నడపలేని పరిస్థితిలో ఉన్నాము. మరి నడపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులు అడ్మిషన్ ఎందుకు తీసుకున్నట్లు అని విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగే మొదటి సంవత్సరం అంటే ఇంకొక విద్యాసంస్థలో వేరొక విద్యాసంస్థలో అడ్మిషన్ పొందొచ్చు, కానీ మరి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు అడ్మిషన్ తీసుకుంటారో, ఇప్పుడు పరీక్షలు కూడా దగ్గరకు వచ్చినాయి, సెమిస్టర్ దగ్గరకు వచ్చినాయి, వాళ్ళ భవిష్యత్తు ఏంటని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. అధికారులందరూ కూడా కలవడం జరిగింది. ఈ విషయమై మీడియాని సంప్రదించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యకు సంబంధించి ఇటు ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే కలెక్టర్ గారు కావచ్చు, లేదంటే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు కావచ్చు, చొరవ తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి గురుదక్షిణ కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ విద్యార్థులకు న్యాయం చేయకుంటే గురుదక్షిణ కమిటీతో కలిసి మేము మంచిర్యాల లోపల ఆందోళన కూడా చేపడతాం. ఇటు విద్యార్థుల జీవితాలు నాశనమే కాకుండా గురువులకు వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలు కూడా డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. దానివల్ల వాళ్ళకి వేతనం లేకపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇటు గురువులనే కాకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి ఈ వివేకానంద డిప్లొమా కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలా. ముఖ్యంగా ఈ వివేకానంద డిప్లొమా కళాశాల ఏతుందో దీనిలో పార్ట్నర్ అయినటువంటి సిద్ధయ్య, ఇతను ఒక ట్రస్మా నాయకుడు. గతంలో కూడా ఇతనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందుకని విద్యార్థులు మందమర్రిలోని అతని పాఠశాల లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఏతుందో అక్కడికి వెళ్ళి వీళ్ళు ధర్నా కూడా చేయడం జరిగింది. ధర్నా చేస్తున్న సమయంలో సిద్ధయ్య భార్య విద్యార్థులతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తిట్టడం కూడా జరిగిందని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. వెంటనే విద్యార్థులపైన ఈ విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గురుదక్షిణ కమిటీ తరఫున ఇటు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, అట్లాగే విద్యా ఉన్నతాధికారుల్ని కోరుతా ఉన్నాం.